Hey guys, Nishan here and welcome back. And it's been like really a long time vlogging చేయక మన ఛానల్లో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయక సో ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఈసారి నో కొంచెం ఫోకస్ ఇక్కడ పెట్టండి అక్కడ బ్యాక్గ్రౌండ్లో కాదమ్మా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ లేటర్ అ లాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 2025 ఇన్ మై లైఫ్ అపార్ట్ ఫ్రమ్ ట్రావెలింగ్ సో I'll get back to this picture on the bike. Okay, so I've planned a ride for East Coast stretch, starting from Chennai, Pondicherry, Rameshwaram, Dhanushkodi, Kanyakumari, and some mountain place and back to Hyderabad అని చెప్పి అట్లా ఒక 15-day రైడ్ ప్లాన్ చేసిన అండ్ అది ఎట్లాంటి టైంలో ప్లాన్ చేసి నాకు కూడా తెలియదు. ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. అంటే ఐ వాజ్ రెడీ కంప్లీట్లీ. యూ వోంట్ ఈవెన్ బిలీవ్, లుక్ ఎట్ దిస్. మొత్తం ప్యాక్ చేసి పెట్టిన అండ్ దిస్ బ్యాగ్ ఈజ్ ఫర్ 15-day ట్రిప్ అనమాట. మొత్తం నా క్లోత్స్ అన్ని ఇందులో ఉన్నాయి అండ్ ఆబ్వియస్లీ ద రైడింగ్ గేర్, ద టాప్ బాక్స్, బూట్స్, ఎవ్రీథింగ్. సడన్లీ ఒక ఫ్యామిలీ నీడ్ వచ్చి నేను ఆగిపోవాల్సి వచ్చింది. దట్ కెప్ట్ ఆన్ పోస్ట్పోనింగ్. ఆ పని కూడా కాలేదు. ఇంకా రేపు ఎల్లుండి అని ఇట్లనే సాగబీకింది. అండ్ ఇన్ ద మీన్ వైల్ నా ఫ్రెండ్ గ్యాంగ్ ఉంది కదా, కల్లు కంపౌండ్ గ్యాంగ్, వాళ్ళు ఉండి వై డోంట్ వి గో టు కోనసీమ అంటే ఇది డిసెంబర్లోనే అనుకున్నాం కదా, ఇట్స్ ఆల్రెడీ జాన్ ఎండ్, సో వై డోంట్ వి గో టు కోనసీమ అని అన్నారు. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, పెద్ద షార్ట్ రైడే కదా, హార్డ్లీ 400-500 కిలోమీటర్ రైడ్, లెట్స్ డూ దిస్ అనుకొని అగైన్ ఈ బ్యాగ్ తీసుకోపోవాల్సింది. ఇప్పుడు మళ్ళీ ఈ చిన్న బ్యాగ్ తీసుకోపోతున్నా. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ 3-4 day ట్రిప్. More than enough. Backpack packed, and tomorrow morning we're gonna start to Konasima. I know I did this ride before. 23లోనే చేసిన సోలో రైడ్ టు కోనసీమ అండ్ ఆల్. మా వాళ్ళతోని బైక్స్ పైన, దట్ టు కార్లో కాదు ఈసారి, దట్ టు బైక్స్. దట్స్ వెరీ ఎక్సైటింగ్. అందుకే పోయిన ప్లేస్ అయినా సరే ఐ షోన్ ద ఇంట్రెస్ట్ ఇన్ జాయినింగ్ దట్ రైడ్. రేపు మార్నింగ్ 5:30కి స్టార్ట్ కావాలనేది ప్లాన్. ఆబ్వియస్లీ 5:30 అంటే 5:30 అవుతుందా ఫ్రెండ్స్తోని? బైకింగ్ గ్యాంగ్తో నన్ను అవుతుందేమో కానీ ఫ్రెండ్స్ బైకర్స్ అయితే మాత్రం అసలు సవాలే లేదు. అది కాదు, నాకు తెలిసి అరౌండ్ 7 o'clock అట్లా స్టార్ట్ అవుతుండొచ్చు. సీ యూ డైరెక్ట్లీ ఆన్ ద బైక్. చలో ప్యాక్డ్ అండ్ రెడీ టు మూవ్. ఆల్ కూడా వచ్చేసారు. సో టైమ్ ఈజ్ లైక్ వాట్ 5:45 or 6 మేబీ. ఏమ్రా ఇంకా హెల్మెట్ వేసుకోవాలి కదా. సో నరేష్ ఈజ్ ఆన్ ద హంటర్, కళ్యాణ్ ఈజ్ ఆన్ ఎక్స్పల్స్ అండ్ దిస్ ఫెలో ఆన్ అడ్వెంచర్ 390. సో డెస్టినేషన్ కోనసీమ. ద డిస్టెన్స్ ఈజ్ లైక్ somewhere around 435 kilometers from my home. Should take at least 8.5 hours, but of course with 4 people it's going to take at least 10 to 11 hours. And 2 new riders వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి there's going to be a lot of breaks. Right, almost exited Hyderabad. I mean half an hour అయితే exit అయిపోయినాం. But I sense a lot of traffic early in the morning. Sun is yet to rise, but the weather is pleasant as of now. ముందు పోతా ఉంటే obviously we are going to the coastal region కాబట్టి not going to be that great weather. Then last time Konasima పోయినప్పుడు అయితే fantastic weather. Okay, just now stopped here in Vivera for breakfast. కొంచెం ఎక్కువసేపు అయింది బ్రేక్ఫాస్ట్. సో we gotta get moving. ఎందుకంటే ఎండ పైకి వస్తున్న కొద్దిగా ఇరిటేషన్ పెరుగుతుంటుంది. లెట్స్ మేక్ ఎ మూవ్. ఓకే, స్టాప్డ్ హియర్ ఫర్ ఫ్యూయల్ టాప్ అప్. Still 360 more to go. Its ETA is like around 4 to 5. నాకు తెలిసి 6 to 7 కూడా చేసినా ఆశ్చర్యపోవద్దు. అంతే కదా, అన్నీ సేమ్ పర్ఫార్మెన్స్ బైక్స్ ఉంటే వెళ్ళిపోవచ్చురా. గిప్ప కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అమ్మ ఒకటి పవర్ తక్కువ, ఒకటి పవర్ ఎక్కువ. నేను ఎక్కువ, నేను గదే 100-110 అంతే. ఇవ్వాలనా 100 అంతే మ్యాక్స్. నాకు భయం ఏం తెలుసా, నీ బ్రేకులు పడతాయా లేవా అని నా భయం.
150 కిలోమీటర్స్ డన్. అండ్ రైడ్ అయితే మంచి పేస్లోనే పోతుంది, కానీ ఆగినప్పుడు మంచి లాంగ్ బ్రేక్ అవుతుంది. దట్స్ వన్ డిసడ్వాంటేజ్ విత్ గ్రూప్ రైడింగ్. ఓవరాల్ 250 కిలోమీటర్స్ డన్ అండ్ ఇంకా 195 సంథింగ్ ఉంది. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ అట్ విజయవాడ. సో పోస్ట్ విజయవాడ లంచ్ చేసి గో టు కోనసీమ. అండ్ బిఫోర్ ఈవినింగ్ పోతేనే మనకి అక్కడ వ్యూస్ చూడడానికి నడుతురు బాగానే మంచిగానే నడుతురు. టుక్ అ ఫ్యూయల్ బ్రేక్ అండ్ ఫ్యూయల్డ్ అప్. సో ఇంకా 165 కిలోమీటర్స్ మోర్ టు గో. కోర్స్ నేను ఇంకా లంచ్ చేయలేదు. వీఆర్ ఇన్ ద అవుటర్ ఆఫ్ విజయవాడ. యాక్చువల్లీ విజయవాడ క్రాస్ అయ్యి ముందుకు వచ్చినాం. సో ఐ డోంట్ ఈవెన్ నో ఈ రూట్లో ఏది బెస్ట్ లంచ్ స్పాట్ అనేది. గోడ ఫైండ్ ఏది అనిపిస్తే అందులో పోవడమే. బట్ హ్యూమిడిటీ యాజ్ యూజువల్ విజయవాడ ఈజ్ అట్ ఇట్స్ పీక్. ఓకే, హ్యాడ్ లంచ్ ఇన్ అవుటర్ విజయవాడ. ఇట్స్ కాల్డ్ పాక బిర్యానీ అంట. ఐ డోంట్ నో, నేను అది తినలేదు. ఐ జస్ట్ హ్యాడ్ రైస్. యూజువల్లీ ద ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ ద రైస్ is sleep while రైడింగ్ or డ్రైవింగ్. అన్నం తిన్నాం కాబట్టి మంచిగా వస్తుంది నిద్ర. అది ఇప్పుడు సీన్ ఏంటంటే కోనసీమ అంతర్వేది రీజియన్లో మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, ద పాపులర్ వన్. సమ్ ఏదో ఉత్సవాలు అవుతున్నాయంట. సో రూమ్స్ దొరకడం హైలీ డిఫికల్ట్ అని అంటున్నారు. డోంట్ నో, అక్కడ పోతే కానీ సిచ్యువేషన్ తెలియదు. ఒక 2 కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే అప్డేట్ చేస్తామని చెప్పారు. బట్ డోంట్ నో వెదర్ ఇట్స్ గోనా వర్క్ ఆర్ నాట్. 98 కిలోమీటర్స్ మోర్ టు గో. బట్ అంతర్వేది పాలెంలో చెప్పినా కదా, ఆల్రెడీ ఒక ఉత్సవం నడుస్తుందట. సో హోటల్స్ ఆర్ కంప్లీట్లీ బుక్డ్. వీఆర్ ట్రయింగ్ అవర్ వేస్ టు ఫైండ్ వన్ హోటల్. స్టిల్ ఒక 20 కిలోమీటర్స్ ఉందనుకుంటా ఐ గెస్. ఒక హోటల్ అయితే ఉంది, అది ఫైనలైజ్ కాలేదు ఇంకా, నర్సాపూర్ విలేజ్లో. సో గోదావరి రివర్ పక్కన ఉంది. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోనా లుక్ లైక్. లైవ్గా పోతే కానీ తెలియదు. సోలోగా వచ్చినప్పుడు నేను అంతర్వేది పాలెంకి ఆల్మోస్ట్ 4 o'clock వరకు రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ వాకింగ్ చేసి వచ్చి అంత చిల్లు కొట్టినా. బట్ ఈరోజు బికాస్ ఇట్స్ అ గ్రూప్ రైడ్, ల్యాగ్ ప్రో మ్యాక్స్. ఒకడు అవుతుంది, ఇంకోటి అవుతాడు, ఒకడు అవుతుంది, ఇంకోటి అవుతాడు. అండ్ ఈ బ్రేక్స్ ఉంటాయి కదా, అవి లాంగ్ బ్రేక్స్ అవుతున్నాయి. యా, దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ గ్రూప్ రైడింగ్. చాయ్ తాగుదామని చెప్పి మినపరొట్టె విత్ షుగర్ సిరప్ సంథింగ్, బెల్లం సిరప్ ఏదో, ఐఎమ్ నాట్ ష్యూర్. చాయ్ అని చెప్పి ఇది తింటున్నాం. 8 hours ఫినిష్ కావాల్సిన రైడ్ 12.5 hours పట్టింది. బికాజ్ 4.5 hours ఆఫ్ బ్రేక్స్ అయినాయి మధ్యలో. లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ నేచర్ కాల్స్. సో ఓవరాల్గా టైర్సమ్ ఏం అనిపించలేదు, కానీ కొంచెం ఈ హ్యూమిడిటీతోని ఉంది. సో టైం వచ్చి 8:15 అండ్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం. నౌ విల్ గో అండ్ హ్యావ్ సమ్ డిన్నర్ ఇన్ నర్సాపూర్. సో బేసికలీ ఈ హోటల్ వచ్చి నర్సాపూర్ విలేజ్లోనే తీసుకున్నాం అనమాట. ఇక్కడ దొరకలే ఈ ఏరియాలో. రేపు మార్నింగ్ విల్ గో అండ్ ఎక్స్ప్లోర్ కోనసీమ. మార్నింగ్ ఫ్రమ్ నర్సాపూర్, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. సో నిన్నటి బ్లాగ్కి కంటిన్యూ చేస్తున్నా బికాజ్ నిన్న పెద్ద కంటెంట్ ఏం షూట్ చేయలేదు. లైక్ చెప్పినా కదా, మా వాళ్ళకి రైడింగ్ కొత్త, అంటే ఇద్దరికి ఫోకస్ వాజ్ ఆన్ దెమ్, నాట్ ఆన్ ద బ్లాగ్. అండ్ ఇంకోటి పెద్ద బిస్కెట్ ఏమైందంటే, నా ఇప్పుడు ప్రజెంట్ ఆ మోటో బ్లాగ్ సెటప్ ఏదైతే ఉందో అది ఇట్స్ అ ఫ్లాప్.
డీజే ఆజ్మా యాక్షన్ విత్ వైర్డ్ మైక్ మొత్తం మెస్డప్ అయిపోయింది అది. సో దాట్స్ అ డిసప్పాయింట్మెంట్. మోస్ట్లీ ఈ ట్రిప్ వచ్చి మొత్తం ఓవరాల్గా 4 days ఉంటుంది. నాకు తెలిసి జస్ట్ 2 videos వస్తుండొచ్చు అంతే. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ గోదావరి రివర్ ఫ్రమ్ కోనసీమ లుక్స్ సంథింగ్ లైక్ దిస్ ఇన్ ద మంత్ ఆఫ్ January. యాక్చువల్లీ సన్ రైజ్ ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ ఉన్న ఈ ఫాగ్కి అసలు ఏం కనిపిస్తలేదు. సో దాట్స్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. అండ్ దిస్ ఈజ్ అవర్ హోటల్ అండ్ దాట్స్ అవర్ రూమ్. యా, అన్ని ఆరేసి ఉన్నాయి కదా దోబిఘాట్ లెక్క. దాట్స్ అవర్ రూమ్ విత్ దిస్ వ్యూ, రివర్ గోదావరి. మంచి లొకేషన్ ఉంది హోటల్ అయితే. అది ఇదే నేర్చుకోవాలి. See that? శబాష్. సో మా వాళ్ళు ఇంకా లేవలేదు. గ్రూప్ రైడ్స్ విల్ ఎంజాయ్, అంటే దేర్ విల్ బి సమ్ ఫన్, బట్ దేర్ ఇస్ ఆల్సో వన్ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ దట్ ఫన్: డిలేస్. అబ్బా ఎంత ల్యాగ్ ఉంటుంది అంటే. చలో ఫ్రెష్ అండ్ అప్. ద టైమ్ ఈజ్ లైక్ 9 o'clock. అండ్ ఈ గోదావరి రీజియన్లో పాపులర్ బ్రేక్ఫాస్ట్ ది బరోటే. సో ఆ బ్రేక్ఫాస్ట్ తినేసి విల్ స్టార్ట్ టు కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. లైక్ ఐ సెడ్, ఇట్స్ లైక్ సమ్వేర్ అరౌండ్ 95-100 kilometers ఫ్రమ్ హియర్, నర్సాపూర్. వెదర్ అయితే ఇట్స్ లుకింగ్ సంథింగ్ లైక్ దిస్. ఇట్స్ మూషీ ఇట్స్ ఫాగీ, బట్ స్టిల్ హ్యూమిడిటీ అయితే ఉంది. చలో నౌ లెట్స్ వార్మ్ అప్ ద బైక్ అండ్ స్టార్ట్. బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ అది ఇది అని ఏమీ లేదు, అన్నీ ఉంటాయి. హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ దిస్ ప్లేస్ కాల్డ్ చార్మినార్ టిఫిన్ సెంటర్. చూసారు కదా అట్లా ఎట్లా తిన్నామో. మా వాళ్ళు అంత సపరేట్ ఆర్డర్ ఉండదు, మొత్తం యూనివర్సల్ ఆర్డర్ అటాక్. టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 10 o'clock. విల్ డైరెక్ట్లీ హిట్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏమారా వెళ్ళిరా, ఇంకా బండి తిప్పుకుంటూనే కూర్చున్నాడు. ఇంకోసారి So here we are again in Koringa Wildlife Sanctuary. Again, like I said, 2023 lane I've been here solo ride. So ipudu with the group. As usual, I always love such places where nature at its best. అంతర్వేది మనం ఉన్న ఆపోజిట్కి అంతర్వేది జోన్ అది. So done with Koringa Wildlife Sanctuary. Like it took like almost 2 hours. So the time 2:30. Humidity at its peak. Some పిడిచి పెడుతుంది, ఎండ పెద్ద కొడతలేదు కానీ you know how the coastal area works, right? Now next the plan is to go to Yanam, have some lunch, ఒక somersault కొట్టేసి we'll head back to Narsapur.
లాంచ్ ఇన్ యానం అండ్ అప్పుడు యానంలో ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోతూ నగరంలో పిచ్చుగుళ్ళు అని ఒక డెజర్ట్ ఉంటుంది, లోకల్ డెజర్ట్. ఇఫ్ పాసిబుల్ అది కొనుక్కొని వెళ్ళిపోతుంది. సో హియర్ వీఆర్ అట్ యానం బీచ్. దట్స్ ఇట్. మా వాళ్ళకి ఓ రౌండ్ వేసి తీసుకోవద్దా అని చెప్పిన. ఇట్స్ డన్. నౌ విల్ హెడ్ బ్యాక్ టు నగరం. I'm sorry I'm not showing much about Yanam, Koringa or something like that because it is my second time coming here. I've already in detail mentioned it previously, like, you know, where to go, what are the points of interest. So ఇప్పుడు పెద్ద ఏం చూపిస్తలేను, these are just for my memories. యానంలో నాకు ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం. అంటే ఈవినింగ్ వాకింగ్ చేసేటోళ్ళకి లేదా మార్నింగ్ వాకింగ్ చేసేటోళ్ళకి జబర్దస్త్ ఉంటుంది ఇది స్పాట్. వెరీ నైస్ ప్లేస్. ఓకే, పిట్ స్టాప్ హియర్ ఇన్ నగరంలో నగరం పిచ్చుగూళ్ళు, ఐ మీన్ గరాజీలు. సో అది తీసుకున్నా. యాక్చువల్గా లైవ్ వేస్తుంటే తిందాం అనుకున్నా కానీ టైం లేదు. ద సన్ ఈస్ గోయింగ్ డౌన్. ఇట్స్ బెటర్ వి రీచ్ హోటల్ రూమ్ బై నైట్. అందుకే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక రోడ్ ఇస్ గుడ్. ఓన్లీ థింగ్ ఈస్ ఈవినింగ్ ట్రాఫిక్ ఉంది. బట్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ ట్రాఫిక్ ఉంటుంది కదా, అదంతా గట్టిగా వాడుతుంది. కొంచెం ట్రాఫిక్ సెన్స్ లేదు, టు బి ఫ్రాంక్. ఉన్నది చెప్పుకోవాలా, ఇష్టం వచ్చినట్టు రప్పని వచ్చేస్తున్నాం రోడ్ మీద. So that's it for the vlog, guys. I mean, to be frank, there's not much in it. But slowly I lost my touch in vlogging and చాలా గ్యాప్ వస్తుంది. Somehow I can observe that, but still maybe down the lane ఈ వీడియోస్ చూసినప్పుడు నాకే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి తీస్తున్నా. సో అందులో సెల్ఫిష్ టచ్ కూడా ఉంది. ఇదంతా మీకోసమే చేస్తున్నా అనే బిల్డప్ అయితే నేనేమి ఇయ్యా కానీ. సో దాట్స్ ద సిచ్యువేషన్ రైట్ నౌ.